హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు శాంతు వ్లాగ్స్. ఈరోజు ఏకాదశి కదా, అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అనమాట. సో ఏకాదశి సందర్భంగా నేనైతే వెంకటేశ్వర స్వామి పూజ చేసా. బేసిక్గా సాటర్డే ఎప్పుడు మేము వెంకన్న బాబుకి మొక్కుకుంటాం. సో మాకు బాగా నమ్మకం అనమాట. సో వెంకన్న బాబుకి నేనైతే పూజ చేసేసాను అనమాట. సో చూడండి, మా పూజా యూనిట్ని నేనైతే ఇలా డెకరేట్ చేశాను. సో ఎంతవరకు వీలైతే అంత తక్కువలోనే నీట్గా అరేంజ్ అలా డెకరేట్ చేస్తాను అనమాట. బేసిక్గా వినాయక చవితి, వరలక్ష్మి వ్రతానికి అయితే గట్టిగా ఆర్గనైజ్ బాగా డెకరేట్ చేస్తాను. ఇది ఏకాదశికి లేదా నార్మల్గా నేను ఎప్పుడు ఇలా ఒక చిన్నపాటి కోవెల్లా అయితే నేను ఇలా రెడీ చేసుకుంటాను అనమాట. సో నేను ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా ఇది మా పూజా యూనిట్ అనమాట. మేము అంటే ఈ హౌస్లో దిగేటప్పుడైతే మేము నార్మల్గా పూజా యూనిట్ వేరేది ఇచ్చామన్నమాట. అంటే కొంచెం హైట్ లెవెల్లో అలా ఉన్నట్టు ఇచ్చాము. బట్ కానీ ఏమైందంటే మేము వైజాగ్లో ఉండే ఆ టైంలో. సో అప్పుడు ఇంతలో కార్పెంటర్ వచ్చి మేము చెప్పకుండానే మాకు ఇట్లా రెడీ చేసి ఇచ్చారు. మేము ఒకటి ఇస్తే పూజా యూనిట్ వాళ్ళైతే మాకు ఒకటి రెడీ చేసి ఇచ్చారు. ఏదైతే ఏమైందిలే అని చెప్పేసి మేమైతే ఓకే ఉన్న వరకు దాన్ని మళ్ళీ రిటర్న్ వద్దు అని చెప్పలేం కదా. సో అందుకని ఉన్నదానికే అడ్జస్ట్ చేసుకున్నాం. సో మనీ కూడా మాకు కొంచెం తగ్గినింది అదనమాట. సో ఇది మా పూజా యూనిట్ అనమాట. సో పైన చూసారు కదా, వినాయకుడి బొమ్మ పెట్టా. ఆ వినాయకుడిది ఏంటి అంటే నేను నార్మల్ వినాయక చవితి అప్పుడు డెకరేట్ చేస్తాను అనమాట వినాయకుడిని. సో నార్మల్ అప్పుడు అట్లా పెట్టేస్తూ ఉంటా. ఇవి వచ్చేసి స్టెప్స్ వస్తాయి కదా గోపురంలో, దానికి ఇట్లా డెకరేట్ చేశాను అనమాట. కింద వినాయకుడిది ఇట్లా చూసారు కదా. మా పూజ యూనిట్ అంతా నేను ఇట్లా నీట్గా డెకరేట్ చేసుకుంటా. ఎవ్రీ టైం పూజ చేసినప్పుడు ఇలా నీట్గానే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆర్గనైజ్ ఎలా చేశానో చూపిద్దామని అనుకుంటున్నా కదా, పూజకి రిలేటెడ్ సంబంధించినవి. సో నేను ఇప్పుడైతే చూపిస్తాను, వచ్చేసేయండి. ఓకేనా? ఇవన్నీ పూజ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. సో మనం పూజకి మనకి ఇలా ర్యాక్స్ ఇస్తారు కదా. సో ఎలా పడితే అలా ఆర్గనైజ్ చేయకుండా ఇలా నీట్గా, ఇప్పుడు చూడండి ఇందులో ఏమో అగరబత్తులు. సో ఇందులో చూసారంటే పసుపు, కుంకుమ, తర్వాత విభూది ఇట్లా ఉంటాయి దేవుడికి ఇలా యూజ్ చేసుకుని. వచ్చేసి నేను ఆర్గనైజ్ చేస్తాను కదా ఆ ఐటమ్స్ అనమాట. సో ఇవన్నీ ఇందులో పెట్టుకున్నా. అండ్ ఇవి కూడా అంతే అనమాట. సో ఇవి ప్లాస్టరు, పిన్స్, స్టాప్లర్స్ ఇవన్నీ అనమాట. దారం, సో వరలక్ష్మి వ్రతానికి మనము కట్టుకుంటాం కదా. సో అవన్నమాట. తోరణం కట్టుకుంటాం కదా వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి. సో దానికోసం అనమాట ఇది. అండ్ ఇవి వచ్చేసి బియ్యం, మనం అక్షింతలు కలుపుతాం కదా. సో ఎవ్రీ టైం అక్షింతలు కలపడానికి నేను సపరేట్గా బియ్యం మేము ముందు తెచ్చుకున్నప్పుడే తీసేసుకుంటాను అనమాట. సో అదైతే ఇక్కడ పెట్టుకున్నా. కింద చూసారు కదా, ఈ కింద బాక్స్లో వచ్చేసి టిష్యూస్ ఉంటాయన్నమాట. సో టిష్యూస్ మనం యూజ్ చేసేటప్పుడు టిష్యూస్ అవసరం ఉంటాయి కాబట్టి అవి కూడా పెట్టుకున్నా. సో ఇదన్నమాట. అండ్ ఇంకా పసుపు కొమ్ములు అండ్ ఇవి తెలుసు కదా, ఇవి నెక్స్ట్ దేవుడికి పెడతాం కదా. సో ఇవన్నీ అనమాట. అండ్ ఎవరైనా ఇంటికి వస్తే మనం బ్లౌజెస్ ఇస్తాం కదా, ఐ మీన్ లైక్ వరలక్ష్మి వ్రతానికి అలా. సో నేను అందుకే రెడీగా బ్లౌజెస్ అలా పెట్టుకుంటాను అనమాట. ఇన్కేస్ సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ ఇవ్వచ్చు. అండ్ ఇందులో మ్యాచ్ బాక్స్ కూడా ఉండేది, ఇప్పుడు తీసాం అనమాట. సో దీపం పెట్టాను కదా, సో మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేస్తా. అండ్ ఇది వచ్చేసి సీజర్ అనమాట. సో ఏమైనా పసుపు, కుంకుమ ప్యాకెట్స్ కట్ చేస్తాం కదా దానికి. ఇది వచ్చేసి దేవుడి ఆయిల్ అనమాట. నూనెకి, ఆయిల్కి యూజ్ చేస్తూ ఉంటా. ఇది వచ్చేసి ఆవు నెయ్యి అదనమాట. సో ఈ ర్యాక్లో అయితే దేవుడివి ఇలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ర్యాక్ కదా. సో నేను ఇంకొకటి చూపిస్తా. సో ఉన్న దాంట్లోనే ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి దేవుడు వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా. సో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఫొటోస్ ఉంటాయి కదా. సో అమ్మవారి ఫోటోలన్నీ ఇందులో. అండ్ చూసారంటే బుక్స్, వరలక్ష్మి వ్రత కల్పంది, వెంకటేశ్వర స్వామిది, హనుమాన్ చాలీసా, అన్ని రకాల బుక్స్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఈ పైదైతే నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ కిందది వచ్చేసి చూడండి చాలా బాగుంటుంది. ఇది కూడా వరలక్ష్మి వ్రతానికి నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం మీరు ఫొటోస్ చూసుంటే అమ్మవారిని శారీ కట్టి నేను అలంకరించాను కదా. సో ఆమెని అలంకరించినప్పుడు చాలామందికి నచ్చింది, బాగా డెకరేట్ చేసాం అని అన్నారు. సో ఏం లేదు, నేను అమ్మవారికి అయితే ఫేస్ ఉంటుంది కదా, ఫేస్కి అయితే ఇది యూజ్ చేస్తాను. సో మళ్ళీ దీన్ని జాగ్రత్తగా నేను ఎలా ఉండింది అలాగే పెట్టుకున్నా. చాక్ పీసెస్ అవసరం ఉంటుంది కదా దేవుడికి, సో అది ఇందులో పెట్టుకున్నా. అండ్ ఇవి వచ్చేసి ఎక్స్ట్రా ఐటమ్స్ అనమాట దేవుడివి. ఓకే, దేవుడి ఇంట్లో ఐటమ్స్.
అండ్ దెన్ ఇవి వచ్చేసి మన ఏంటది ఒత్తులు అనమాట. ఒత్తులు వెలిగించుకోవడానికి యూజ్ చేసుకుంటాం కదా ఒత్తులకి. అండ్ ఇవి వచ్చేసి సేమ్ కడ్డీలు అంటారు కదా, సో ఆ కడ్డీలు అనేవి ఇందులో అనమాట. సాంబ్రాణి కడ్డీస్ ఉంటాయి కదా అవి ఇందులో. అండ్ ఇవి వచ్చేసి గాజులు అనమాట. సో వచ్చిన వాళ్ళకి ఎవరికైనా గాజులు ఇవ్వడానికి నేనైతే గాజులు రెడీగా పెట్టుకుంటాను. బ్లౌజ్ గాజులు ఎప్పుడు ఉంటాయి, ఎందుకంటే సడన్గా మన ఇంటికి ఎవరు వస్తారో కూడా మనకు తెలియదు కదా. సో అలాంటి టైంలో అలా మనం ఉంచుకుంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో అందుకు నేను అదైతే ఉంచేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి కర్పూరం, హారతికి ఇస్తాం కదా. అండ్ కింద వచ్చేసి పట్కి బెల్లం అనమాట. సో దేవుడికి ఒకవేళ ఇన్కేస్ మనం ఏం ప్రసాదం చేయలేకపోతే నేను అటుకులు ఇలా పట్కి బెల్లం అనేది పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో ఇది ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పెట్టడానికనైతే ఉంచాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నాది ఈ ర్యాక్ అయితే. ఇది ఫైనల్గా దేవుడికి సంబంధించినవన్నీ ఇందులో ఉన్నాయి చూసారా. సో మనకి ఉన్నవి 3 ర్యాక్స్ అయినా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు పడేయకుండా ఇట్లా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఇప్పుడు మనం ఏది కావాలంటే అది ఈజీగా తీసేసుకొని చకచకా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఉంది దేవుడిది, అండ్ చూపిస్తా. ఇవి వచ్చేసి నార్మల్గా ఇన్స్టెంట్గా నేను పూజ చేసినప్పుడు తీసినవి అన్నీ కూడా ఇక్కడ పెడతా ఉంటా. సో ఇప్పుడు చెప్పాను కదా అక్షింతలు అవి. సో మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత ఇందులో పెట్టేసి అంతా పూజ అయిపోయి ఎండ్లో మళ్ళీ ఇందులో తీసి ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నాది యూనిట్ అయితే. ఇక్కడ వచ్చేసి ఈ ఎండ్లో దేవుడి ఆయిల్ ఉంటుంది కదా. సో ఆయిల్ ర్యాక్స్లో సరిపోవు కాబట్టి నేను ఇక్కడ మీరు ఈ బాస్కెట్ చూసారంటే ఆయిల్ అండ్ కొబ్బరికాయ మన ఏమైనా మిగిలితే, అండ్ ఇందులో వచ్చేసి దీపాలు అనమాట. సో ఈ దీపాలను కూడా ఉంచుకుంటా ఎప్పుడైనా ఇంటి బయట పెట్టడానికి అనమాట. సో ఇది అండ్ ఇది వచ్చేసి దేవుడికి మనం దేవుడిని ఈ ఏంటది మన యూనిట్ ఉంటుంది కదా, యూనిట్ని క్లీన్ చేయడానికైతే ఈ మగ్గే వాడతాను అనమాట. సో అందుకే మళ్ళీ అది యూజ్ చేయగానే మళ్ళీ అక్కడిదక్కడ పెట్టేస్తా. ఓన్లీ దేవుడి కోసమే యూజ్ చేస్తా. ఇది వచ్చేసి కొబ్బరికాయ కొట్టడానికి అనమాట. సో ఇది ఓకేనా. అండ్ ఇంకా లాస్ట్ అనమాట, చూసారు కదా ఇది మన వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వరలక్ష్మీదేవి పీఠ అనమాట. సో నేనైతే దీనిపైన పెట్టేసుకున్నా. సో ఇంక ఇవి చూసారనుకుంటే మీకు ఇంతకుముందు కింద వార్డ్రోబ్స్లో చూపించాను కదా, అందులో పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకుంటామని. సో ఇంకా ఎక్స్ట్రా అంటే పసుపు కుంకుమ ఒకవేళ అది అయిపోయింది అనుకో ఇమీడియట్గా కావాలి అనుకుంటే నేను వీటిలో పెట్టేసుకుంటాను అనమాట. పసుపు కుంకుమ ఆయిల్ చూడండి ఇవన్నీ ఇలా బాక్స్లో పెట్టుకుంటా. ఇది కూడా దేవుడు రిలేటెడే. సో ఇది వచ్చేసి ఏంటంటే దేవుడికి కింద మాప్ క్లీన్ చేయడానికి అండ్ దేవుడిది పసుపు కుంకుమ పెడతా ఉంటాం కదా, దేవుడి ఫొటోస్ క్లీన్ చేస్తాం కదా, సో దానికోసం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆవు నెయ్యి. అండ్ ఇది వచ్చేసి మా ఆఫీస్ వాళ్ళు మాకు ఇచ్చిన డబ్బా అనమాట, దాని బాక్స్. నేను దాన్ని వరిపిండి వేసాను అందులో. సో వరిపిండి వేసి యూజ్ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే స్టోరేజ్ అనమాట, అవి అయిపోతే ఇక్కడ నుంచి తీసుకొని యూజ్ చేస్తా. అండ్ ఇది చూస్తే ఇవి ఇక్కడ ఎవరైనా కూర్చుంటారు కదా, సో వాళ్ళు కూర్చోవడానికి ఇప్పుడు మనం అంటే నేల మీద కూర్చుంటే ఇన్కేస్ ఎవరైనా ఏమైనా కావాలి కూర్చోడానికి షీట్ కావాలి అంటే ఇవి తీసిస్తా అనమాట. సో ఇవి వచ్చేసి అటుకులు ఎక్స్ట్రా అనమాట, ఇవి బెల్లం అనమాట. సో ఇలా ఇందులో పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. ఈ కింద వచ్చి దేవుడికి యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు మనకి వాటర్ కావాలి దేవుడికి క్లీన్ చేయడానికి కానీ, లేకపోతే పసుపు కలపడానికి వాటర్ కావాలి కదా. సో అందుకని ఒక గ్లాస్ ఎక్స్ట్రా అవన్నీ ఒక దేవుడిది చెంబు ఇవన్నీ ఉంచుకున్నా అనమాట. ఇది మా బాబు వేసినట్టున్నాడు. ఓకే ఇవన్నమాట, ఇవి ఎక్స్ట్రా ఉన్నవి దేవుడి సామాన్లు ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇదే ఇంకా ఎక్స్ట్రా దేవుడు అంటే ఇప్పుడు దేవుడికి మనము ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాం కదా, ఆ ప్రసాదాలు ప్రిపేర్ చేసిన దానికైతే ఐటమ్స్ ఉంటాయి కదా, సామాన్లన్నీ సపరేట్గా ఉన్నాయి. అది చూపిస్తే వీడియో పెద్దగా అయిపోతుంది. నేను మళ్ళీ కమింగ్ వీడియోలో ఇంకా క్లియర్గా నీట్గా మనకి పండగ ఏదైనా వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మా పూజ యూనిట్ ఎలా ఉందో. నచ్చితే ఒక లైక్ కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తా. మా ఇంటికి ఒక కృష్ణుడైతే
కృష్ణుడు వచ్చాడనమాట. ఏం లేదు, మా షోకేస్లో మా బుజ్జి కన్నయ్యనైతే పెట్టుకున్నాను అనమాట. నాకు భలే ఇష్టము కన్నయ్య. సో ఇప్పటి నుంచో అనుకున్నా, నేను బాగా సెలెక్ట్ చేసి కన్నయ్యనైతే మా ఇంటికి తెచ్చుకున్నాము. వెంకటేశ్వర స్వామి. సో హాల్లో ఎప్పుడు మనం రాగానే లేదా సడన్గా చూడంగానే ఎదురుగుండా కనిపిస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. సో వెంకటేశ్వర స్వామి, ఆ పైన బుద్ధ, ఆ పైన చూస్తే ఆవు అనమాట. సో ఇవన్నీ దేవుళ్ళలోనే వస్తాయి. అండ్ ఇక్కడ యూనిట్ చూసారంటే మీరు వినాయక అనమాట. వినాయకుడు ఉంటారు. వినాయకుడికి ఆపోజిట్ ఆ రెండు వైపులా ఎలిఫెంట్స్ అనమాట. సో అలా సెట్ అయింది కదా బాగా. సో బాగుందని అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి బుద్ధ అనమాట. బుద్ధ లైట్ వేసినప్పుడల్లా ఇట్లా ఊతా ఉంటాడు. సో ఇది చూసినప్పుడు మనకి ఎలా అంటే కొంచెం చూసి ఇలా అనగానే మనం కూడా నవ్వుతాము. సో స్ట్రెస్ రిలీఫ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో బుద్ధ ఇట్లా ఏదైనా స్ట్రెస్ రిలీఫ్ ఐటమ్ అనేది ఉంచుకోవడానికి. మీరు చూడంగానే కనిపించి మీరు స్మైల్ అనేది మీ ఫేస్లో రావాలి. సో అలా ఉన్నట్టు చూసుకోండి అనమాట. సో ఇదనమాట. సో నేను మెయిన్ చెప్పాల్సింది నా కన్నయ్య గురించి. సో అందుకు చెప్దాం అనుకున్నా, వెంకన్న బాబుది. ఓకేనా? అంతేనా ఫ్రెండ్స్, ఇది మా పూజా యూనిట్ గురించి. సో మీకు కనుక నిజంగా మా పూజా యూనిట్ నచ్చినట్లయితే ఇంకా ఉంది. సో నేను తర్వాత కమింగ్ వీడియోస్లో చేస్తాను. సో నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మీకు యూస్ఫుల్ కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.